ఉదయం కళ్ళు తెరవగానే మీరు మొదట చేసే పని ఏది? అలారం ఆపుతారా? లేదా ఫోన్ తీసుకొని ఒక్కసారి నోటిఫికేషన్ చూస్తారా? జస్ట్ 5 నిమిషాలు రీల్స్ చూస్తాను అనుకొని తర్వాత నా పని చేసుకుంటానని ఫోన్ తీసుకుంటారు. ఒక రీల్ చూస్తారు, మరో రీల్ వస్తుంది, అది అయిపోతుంది, ఇంకోటి. అలా చూస్తే టైం చూసుకుంటే అరగంట, కొన్నిసార్లు గంట కూడా అయిపోతుంది. అప్పుడు మనమే అంటాం, అయ్యో ఇంత టైం అయిపోయిందా, ఫోన్ పక్కన పెడతాం. కానీ 2 నిమిషాల తర్వాత మళ్ళా ఫోన్ చేతిలోకి వస్తుంది. ఎందుకో తెలుసా? మనకి పని లేదా? మనకి టైం విలువ తెలియదా? అది కాదు, మన మెదడు పనిచేసే విధానాన్ని చిన్న చిన్న వీడియోలు చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నాయి. ఇది మనం డోపమైన్ ట్రాప్ అని పిలిచే సమస్యలో ఒకటి. అసలు డోపమైన్ అంటే ఏంటి? రీల్స్ ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ వైపు లాగుతున్నాయి? మన కాన్సన్ట్రేషన్ ఎందుకు తగ్గిపోతుంది? ముఖ్యంగా దీని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి? ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఈ డోపమైన్ ట్రాప్ నుంచి బయటపడడం ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫోన్ చూడడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. టెక్నాలజీ మన చేతిలో ఉండాలి, మనమే టెక్నాలజీ చేతిలో ఉండకూడదు. అందుకే ఈ సింపుల్ స్టెప్స్ ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తాను. 7 డే డిజిటల్ డిటాక్స్ ఛాలెంజ్. 7 డేస్ డిజిటల్ డిటాక్స్ ఛాలెంజ్. అనుకుని పూర్తిగా వదిలేయడం కాదు, కేవలం కొన్ని రూల్స్ ఫాలో చేయండి. అవి ఏంటంటే, డే 1 అంటే మొదటి రోజు లేచిన తర్వాత ఒక 30 మినిట్స్ ఫోన్ వద్దు, ఒక అరగంట, ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ ముట్టుకోవద్దు. అది మొదటి రోజు అయిపోయింది. మళ్ళీ సెకండ్ డే, రెండో రోజు సోషల్ మీడియా అన్నెసెసరీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. మూడో రోజు పడుకునే ముందు 30 నిమిషాలు ఫోన్ చూడవద్దు. 4వ రోజు రీల్స్ చూస్తున్నప్పుడు టైమర్ పెట్టుకోవాలి. మనం చిన్నపిల్లలకి పెడతాం కదండి, ఫోన్ ఎక్కువ చూడకుండా హోంవర్క్స్ మీద, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలని మనం టైమర్ పెట్టిస్తాము. అలాగే పెద్దవాళ్ళు మనం కూడా రీల్స్ చూసేటప్పుడు టైమర్ పెట్టుకోవాలి. ఇక డే 5 1 గంట ఫోన్ లేకుండా అక్కడ పెట్టేసి మీ ఇష్టమైన పని చేయండి. డే 6 ఒక చిన్న వాక్ లేదా ఎక్సర్సైజ్ చేయండి. ఒకరోజు మీరు ఎంత స్క్రీన్ టైం తగ్గించారో చెక్ చేసుకోండి. అప్పుడు మీకే ఒక విషయం అర్థమవుతుంది, ఈ అలవాటు మనం ఎందుకు ఆపలేకపోతున్నాము. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామండి. మీ ఫోన్ తీసుకోండి, యూట్యూబ్ షార్ట్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ ఇట్ మే ఒకటి ఓపెన్ చేయండి. ఒక వీడియో చూసిన తర్వాత ఇక ఆపేస్తా అనుకోండి, కానీ మీ థంబ్ ఏం చేస్తుంది? తెలియకుండానే ఇలా స్వైప్ చేస్తుంటాం. ఎందుకు అలాగా? ఎందుకంటే తర్వాత వచ్చే వీడియో ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఇది ఒక రకమైన వేరియబుల్ రివార్డ్ లాంటిది. అంటే రివార్డ్ ఎప్పుడు వస్తుందో, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ముందుగా మనకి తెలియదు. అది క్యూరియాసిటీని పెంచుతుంది. ఒక్కసారి మీకు చాలా నచ్చిన రీల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమనుకుంటుంది, అబ్బా ఇంకోటి నెక్స్ట్ కూడా ఇలాగే బాగుంటుందేమో, కామెడీగా ఉంటుందేమో, నవ్వుకొచ్చేమో అని అనుకుంటారు. అందుకని ఏం చేస్తారు, మళ్ళీ స్వైప్, ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఇంకోటి. అలా మనకు తెలియకుండానే 10 నిమిషాలు, 30 నిమిషాలు, గంట కూడా గడిచిపోతుంది. అందుకే సమస్య కేవలం మనకు సెల్ఫ్ కంట్రోల్ లేదు అని చెప్పడం కాదు, అది కరెక్ట్ కాదు. ఎన్విరాన్మెంట్ కూడా మన అటెన్షన్ని నిరంతరం లాగుతూ ఉంటుంది. ఈ డోపమైన్ ట్రాప్ నుంచి బయటపడడం ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫోన్ వాడటం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ మన జీవితంలో అవసరమే, కానీ టెక్నాలజీ మన చేతిలో ఉండాలి, మనమే టెక్నాలజీ చేతిలో ఉండకూడదు. అందుకే ఈ సింపుల్ స్టెప్స్ ట్రై చేయండి. 60 మినిట్స్ అంటే 1 అవర్ నో ఫోన్. ఉదయం లేవగానే ఫోన్ చూడకండి. మొదటి గంటను మీకోసం పెట్టుకోండి. లేవండి, రిఫ్రెష్ కండి, మంచిని తాగండి, కొంచెం నడవండి,
ప్రేయర్ లేదా మెడిటేషన్ అది యోగా ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ యు ఆర్ విల్లింగ్ టు డూ అవి చెయ్యండి. ఇంటి పనులు చేసుకోండి. చేయాల్సిన ఇంపార్టెంట్ ఏమైనా వర్క్ ఉంటే చేసుకోండి. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ బజార్కి వెళ్ళి చేయాల్సినవి కానీ ఏమైనా ఉంటే కూడా అది రాసుకోండి. ఈ నోటిఫికేషన్ మన అటెన్షన్ని ఇంటరప్ట్ చేస్తుంది. అందుకే అవసరం లేని సోషల్ మీడియా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆఫ్ చేయండి. ఎవరైనా మెసేజ్ చేశారా, ఎవరైనా రీల్స్ అప్లోడ్ చేశారా, ఎవరైనా లైక్ చేశారా అని ప్రతి నిమిషం ఫోన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉందా, లేక మీరు కావాలనుకున్నప్పుడు యాప్ ఓపెన్ చేయడం సరిపోతుందా? చాలా తేడా ఉంది. కొన్ని ముఖ్యాలు చిల్డ్రన్ నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, ఇన్లాస్ నుంచి కానీ ఏమైనా మెసేజ్లు వస్తాయని అవి ఆన్లో పెట్టుకోండి. రెస్ట్ వేరేవన్నీ కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఫోన్ని ఎప్పుడు ఇలాగ మీ దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టండి. మీరు పని చేస్తున్నప్పుడు ఫోన్ని టేబుల్ మీదే పెట్టకండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ వీడియో చేస్తున్నానండి, నా ఫోన్ ఇక్కడ పెట్టుకోకూడదు. కానీ ఈరోజు మీకు దీని గురించి చెప్తున్నాను కాబట్టి నేను పెట్టుకున్నాను అనమాట. టేబుల్ మీద పెట్టకండి. వీలైతే దూరంగా పెట్టండి, లేకపోతే వేరే గదిలో పెట్టండి. విషయానికి వస్తే రీల్స్కి టైం లిమిట్ పెట్టుకోండి. ఇకపై అసలు రీల్స్ చూడను అని చెప్పడం అందరికీ సాధ్యం కాదు. అది కరెక్ట్ కాదు. ఉండలేము. నేను కూడా ఉండలేను. ఎవరు ఉండలేరు. చాలా కష్టం ఇంప్లిమెంట్ చేయాలంటే. అందుకే ప్రాక్టికల్ గోల్ పెట్టుకోండి. ఉదాహరణకు రోజులో ఒక స్పెసిఫిక్ టైం మాత్రమే సోషల్ మీడియా కోసం పెట్టుకోండి. మార్నింగ్ పని ఉంటుంది, ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ ఏదో ఒక టైంలో మీకు కన్వీనియంట్ టైంలో కొంతసేపు దాన్ని అది ఆ టైంకి అది కాగానే యాప్ క్లోజ్ చేసి అలవాటు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మనం అలవాటు పడిపోయినాం ప్రతిసారి చూసుకోవడం. కానీ కొద్దిగా అలవాటు మార్చుకుంటే తప్పకుండా మనకి అలవాటు వస్తుందండి. నేను ఎప్పుడైనా మార్నింగ్ లేవగానే ఫోన్ చేసి చూసాను అనుకోండి, ఈజీగా 1/2 అవర్ 40 మినిట్స్ నాకు టైం వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజంతా ఆ టైము లేట్ అవుతూనే ఉంటుంది. అదే ఫోన్ చూడకుండా లేచి నేను ఫ్రెష్ అయ్యి నా పనిలో పడ్డాను అనుకోండి, అన్ని టైం టు టైం అయిపోతాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో ప్రతిరోజు 24 గంటలే. మనకి డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ సమయాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేము, ఎక్కడ కొనలేము కూడా. మీరు ఈరోజు 2 గంటలు రీల్స్ చూస్తే ఆ 2 గంటలు మీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఫోన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫోన్ని ఉపయోగించాలి, ఫోన్ నన్ను ఉపయోగించకూడదు. ఒక చిన్న మార్పు మొదలు పెట్టండి. ఫోన్ చూడకండి. 1 గంట మీకోసం కేటాయించండి. మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ ఛానల్ని. ఈ రోజు నుంచి నా స్క్రీన్ టైంని కంట్రోల్ చేస్తాను అని కామెంట్ చేయండి.